ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. సో మొదటి 6 నెలలు మనకి పూర్తయిపోయిన 2026లో మరి సెకండ్ హాఫ్లో భాగంగా ముందుగా జూలై నెలలో మిథున రాశి వారి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళకి కలిసి వచ్చేవి కలిసి రాను ఈ నెలలో ఎటువంటి విషయాలు జరగబోతున్నాయి? వీళ్ళు మిథున్ రాశి జూలై మాసం 2026 సంవత్సరం. వీళ్ళు చూస్తామంటే ఎట్లా ఉండేదంటే, ఉందిలే మంచి కాలం ముందు ముందులే అని పాట విన్నారా మీరు? అట్లానే వీరికి ఆ పాట ఒక 6 నెలల క్రితం పాడినట్టయితే ఇప్పుడు జూలై మాసానికి సెట్ అయ్యేది. ఇప్పుడు ఉందిలే మంచి కాలం ఇప్పుడే అనమాట ఇప్పుడు వీళ్ళకి. కాబట్టి వీరికి అదృష్టం అనేది బాగుంటుంది. ఎట్లా అంటే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహమైనా సరే స్వస్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉంటే అది మనల్ని నష్టపరుస్తుంది, ఇబ్బంది పెడుతుంది, మనకి స్ట్రెస్ని ఇస్తుంది. అదే గ్రహము 2వ స్థానంలోకి రాగానే వీరికి మొదలవుతుంది భజన బృందం అవుతుంది అనమాట. వీరిని గుర్తించడము, ఆలోచించడము, కాని పనులు అవ్వటము. ఏ గ్రహమైనా సరే అది స్వస్థానం అంటే చంద్రుడి దగ్గర గ్రహం ఉంది అంటే ఆ గ్రహానికి ఎక్కువగా ప్రతిఫలం ఉండదు. ఒక్కొక్క గ్రహం ఒక్కో స్థానం ఉన్నప్పుడు ఆ చూపు ఉంటుంది, కానీ స్వస్థానం ఉన్న గ్రహం ఏమి చేయదు ఎప్పుడు కూడా. అంటే మన వీపు మనకు కనపడదు, చూసారా? అదే విధంగా గ్రహం ఉంటుంది తప్పితే పవర్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు పనికి రాదు, ఎదుటి వారికి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురువు ఇప్పుడు మిథున రాశికి సరిపడా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశిలో పెళ్లి చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు లేదు, వాళ్ళు పెళ్లి చేసుకుని నిలబడ్డ సంసారం పెద్దగా అన్నీ కూడా అప్పులు పాలవటము, చికాకులు పరాకులు, కోర్టు వాటికి వెళ్ళినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మిథున రాశి వారికి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏదైనా చేయగలుగుతారు. మనకి ఏం చేయగలుగుతారంటే సాహసాలు చేస్తారు, విన్నాహాసాలు చేస్తుంటారు. ఏదైనా ఈ నేషనల్ గేమ్స్ ఉంటే చూసారా, వాటిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే మెడికల్ కానీ సంబంధించిన డాక్టర్స్ కానీ ఈ రంగాల్లో బాగా రాణిస్తారు వీరు. అలానే ఫుడ్ కోర్ట్స్ రంగాల్లో కావచ్చు, ఇండస్ట్రీలు, ఫుడ్ కోర్ట్స్ కూడా కాదు, ఫుడ్ ఇండస్ట్రీస్, అలాంటి వాటిల్లో బాగా రాణించేటువంటి దాంట్లో ఉన్నారంటే కనుక మిథున రాశి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే యుద్ధం వస్తుందని చెప్పేసి అని కత్తులు ముందుగానే పట్టుకుంటారు చూసారా, బాగా నూరేసి వరలో కత్తులు పెట్టుకుని ఉంటారు అన్నమాట, బాగా తలపాగా పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దూకాలి. ఇప్పుడు లాస్ట్ మాసం జూన్ 2వ తారీఖున మారినటువంటి గ్రహం వలన దాంతోపాటు శుక్రుడు కూడా మారి ఉన్నాడు. శుక్రుడు జూలై మాసంకి వచ్చేటప్పటికి సింహరాశిలో కేతువు ఉన్నాడు. ఆల్రెడీ కేతువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ మీకు ఇంకొక అదృష్టం అనమాట, 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి గొప్ప అదృష్టం ఇది. ఈ రెండు కూడా కలుపుకుంటే ఇక్కడ మనకి 4వ, ఇప్పుడు ఇటు నుంచి చూసుకుంటే కనుక మనకి 10వ స్థానంలో శని ఉన్నాడు కదా, మరి అక్కడ లాభం వస్తుందా అంటే శని వల్ల మనకి అనేసి ఉంటుంది, అంతేగాని పనులు అవ్వకుండా ఉండవు. స్టార్టింగ్లో కాస్త మనం నష్టం అని మాట్లాడుకున్నాం, ఏ విషయాల్లో నష్టం ఉండొచ్చు అంటారు? అయితే ఇక్కడ వీరికి గ్రహాల స్థితిగతుల వలన వీరికి నష్టం అనేది ఉంటుంది. కాకపోతే నష్టాన్ని పూరించడానికి కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపించడానికి జూలై మాసంలో వీరు అనుకున్నది సాధించడానికైనా కొంచెం ఓపికతో ముందుకు వెళ్తే, ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీరికి పెళ్ళయ్యే యోగ్యత ఉంది ముందు. అలానే వీరికి నష్టం ఎక్కడ అంటే వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినప్పుడు నష్టపోవడం కానీ, ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ జరిగింది వీళ్ళకి. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని బాధపడి భంగపడి రోడ్డు మీద పడిపోయారు. ఎవరికైనా చెప్తే కొడతారేమో, ఇంట్లో చెప్తే అదుస్తారేమో, అది ఎవరికో మోసపోయారు. ఏం చెప్తారు వీళ్ళు? మోసపోయిన వాళ్ళు ఏం చెప్పలేరు కదా, ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట వీళ్ళు. కాబట్టి దీని నుంచి బయట దొరకాలంటే మంచి వనరులు వస్తాయి. జూలై మాసంలో మంచి వనరులు వస్తాయి 14వ తారీఖు తర్వాత. ఇవి కనుక అందిపుచ్చుకున్నారంటే మాత్రము అది ఏదన్నా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, దాని నుంచి పెద్దగా దానికి వెళ్ళొచ్చు. ఏదైనా ఇది అందిపుచ్చుకున్నారంటే మాత్రం ఖచ్చితమైనటువంటి స్థితిగతులు వీరు ముందుకు వెళ్ళేదానికైతే కనపడుతుంది. కాబట్టి అవకాశాన్ని ఏది కూడా అయ్యో ఇదే అండి, ఇది నా ఫీల్డ్ కాదండి, ఇది నాకు తెలియదు అంటే అనుకోకూడదు. ఏదైతే అదే తెలుస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకడు వస్తాడు, ఏంటంటే మీ టాలెంట్ మాకు నచ్చింది, మీ యొక్క అవసరం మా కంపెనీకి ఉంది, మరి మా కంపెనీలో చిన్నపాటి జాబ్ చేసుకుంటారంటే, చిన్నదా పెద్ద నేను చేస్తా, నాకు ఉంది అనకూడదు. వెళ్ళి చేసుకుంటూ ఉంటే అవకాశాలు చాలా మెండుగా వస్తాయి. గురువు అదే చేస్తాడు, ఒకేసారి నీకు అందలం ఎక్కించాడు. చిన్న చిన్నగా నీకు ఇప్పుడు మనం 10th క్లాస్ ఒకటేసారి చదవం కదా, 1వ క్లాస్ నుంచి ఓనవాళ్ళ నుంచి మొదలవుతాం. ఆ గురువు కూడా అదే చేస్తాడు. ఏంటంటే మనకి చైతన్యాన్ని ఇచ్చేటప్పుడు బరువు వజ్రవడ్డీలో ఒకేసారి ఇవ్వడు, మనకి చిన్నగా ఇస్తాడు. అదే ఇప్పుడు మిథున రాశిలో జరగబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నిద్రపోకపోయినా పర్లా, తినకపోయినా పర్లా, అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే ఉండాలి. అలానే ఈ జూలై మాసంలో ఇంకొక అదృష్టం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరి అన్ఎక్స్పెక్టెడ్ పెళ్లి కూడా అయిపోతుంది. ఇది చాలా గొప్ప విషయం. వారం రోజుల్లో పెళ్లి అయిపోతుంది. మరి గురువుగారిని పిలుస్తారో లేదు తెలియదు, చాలా మంది పెళ్లి కూడా అయిపోతుంది. అదొకటైతే వీరికి అదృష్టం అని చెప్పు. కానీ ఒకటండోయి,
గురువు గారు పెళ్లి అయిపోతుందని చెప్పారని చెప్పేసి జాబర్లో తాలిబొట్లు కట్టుకుని వెళ్ళకూడదు. పెళ్లి అయిన వారు చేసుకోకూడదు. భార్యాభర్తలు విడిపోయారంటే ఆ భార్యను భర్తను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదే కదా అవుతుంది. కాబట్టి ఒక పెళ్లి చాలు ఈ జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ ప్రకారంగా ఒక పెళ్లికే సంసారం ఈదలేకపోతూ ఉన్నారు జనాలు. రెండో పెళ్లి మూడో పెళ్లి దాకా ఎందుకు మనకి? కాబట్టి సంసారంలో ముందు ఎదగాలంటే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవి కావాలి. పెళ్ళిదేముంది ఎట్లనే అవుతుంది. కాబట్టి ఈ మాసంలో జూలై మాసంలో 16వ తారీఖు తర్వాత మొదలు పెట్టండి. ఏ వ్యాపారమైనా సరే అభివృద్ధిలోకి వస్తుంది, చిటికల అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేసేసి వ్యాపారం స్థాపించండి. అది స్వీట్ షాప్ పెడతారా, గోలీ షాపులు పెడతారా, లేకపోతే చెరుకు రసం పెడతారా, చాలు ఏదైనా పెట్టండి. పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి అప్పు తీసుకురాకండి. ఇది ఈ యొక్క మిథున రాశి వారికి నేను ఇచ్చేటువంటి గొప్ప సలహా. అప్పు తీసుకురావద్దు. ఈ అక్రమ సంబంధాలు బయటపడి దాంపత్య జీవితంలో ఇబ్బందులు వాతావరణం ఉంటుందంటారు కదా? ఇక్కడ ఒకటి నేను చెప్తానండి. మిథున రాశి వారి తత్వం ఏంటంటే వాళ్ళకంత అవకాశం లేదు, వాళ్ళకంత నిజంగా చెప్పండి సీన్ లేదు. ఎందుకంటే వాళ్ళది మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారి యొక్క వ్యక్తిత్వం కానీ అందరికీ అంత ఈజీగా దగ్గర అవ్వరు. వారు ఒకవేళ దగ్గర అయ్యారంటే జీవితంలో వదిలిపెట్టరు. అది వారి ప్రేమ, అలా ఉంటుంది వారిది. కాబట్టి అలాంటి మిథున రాశి వారికి అక్రమ సంబంధాలు లాంటివి ఉండవు. ఒకవేళ ఉన్నాయి, అట్లేమన్నా అఫేర్స్ లాంటివి ఉన్నాయంటే ఆ ఎదిటి వాళ్ళని ఆడాలి. వాళ్ళు వీళ్ళ పైన ఏదైనా హిప్నటిజమో, బ్లాక్ మ్యాజిక్, వసీకరణో, మందు పెట్టడో ఏదో చేసి వాళ్ళ వైపు లాక్కుంటారు. అలాంటి తత్వం కానీ వ్యక్తిత్వం కానీ ఖచ్చితంగా మిథున రాశి వారికి ఉండవు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే వారి యొక్క మనసు వేరు. వారికి అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు నచ్చరు. మనుషులు వారికి సరైనటువంటి వ్యక్తిలో ఉంటేనే వాళ్ళ కన్నికి, మనసుకి, మైండ్కి అందరికీ నచ్చాలి. అన్ని విధాలుగా ఉంటేనే వారు దగ్గర అవుతారు, లేకపోతే దగ్గర అవ్వరు. ఎదుటి వారిదే తప్పు. కాబట్టి వారు చేసేటువంటి ప్రయత్నంలో వీరు బలవుతారు. కాబట్టి ఆ బలైనటువంటి దాన్ని బయటపడాలి. కాబట్టి ఏదైనా సంప్రదిస్తే, మనలాంటి వాళ్ళకి సంప్రదిస్తే, వారికి ఏదైనా సమస్య నిజంగానే ఉంది అంటే ఎవరో వీళ్ళకి చేస్తున్నారు, వీళ్ళ తప్పు లేకుండా చేసేదానికి మనం ఏదైనా వారికి పరిష్కార మార్గం చూపించు. మరో విషయం ఏంటి, ప్రజలందరికీ తెలుసు మన దగ్గర ఎన్ని వస్తువులు అనేది మనకే తెలియదు, కానీ ప్రజలకు అందరికీ తెలుసు. సురేష్ గారు అయితే మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తే ఎంతమంది అండి మన కామెంట్స్లోనూ సురేష్ గారి దగ్గర మనిషి వెళ్ళకపోయినా సరే ఫోన్ కాంటాక్ట్ చేస్తే, మొన్న ఒక ఫోన్ వచ్చిందండి రాయలసీమ నుంచి, నిన్నగా మొన్న మాట్లాడుతూ ఉంటే అతను ఒక మాట అన్నారు. అతను 7.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న మిథున రాశి అతను ఒక మంచి ఫార్మింగ్ చేస్తారనమాట. బాధపడుతూ ఉన్నారనమాట. బాధపడుతూ సరే చివరి అవకాశంగా ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు, లక్షల రూపాయలు వదిలిచ్చేసుకున్నారు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు లీస్ట్ కూడా పెట్టాడు. అలానే మన దగ్గర చివరికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడారు. దాదాపు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను. అయిపోయిన తర్వాత లీస్ట్ టైం అంటే దాదాపు ఒక 1.5 month 2 months తర్వాత గ్యాప్ వచ్చింది. లీస్ట్ ఒక 2 days బ్యాక్ నేనే ఫోన్ చేస్తే, గురువు గారు నాకు మీరు ఒక చిన్న కిట్టి చెప్పారు, అది నేను తీసుకోలేకపోయాను. నేను అన్నాను డబ్బుల కోసం నేను అడగలేదు, కిట్టి గారు నేను పంపించేవాడిని కదా అంటే, లేదు మీతో మాట్లాడిన తర్వాత 75% నాకు క్యూర్ అయిపోయింది అన్నాడు. మనం కిట్టి కూడా పంపించలేదు. అంటే ఇలాంటివి అనేది చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంది, మాట్లాడితే ఏం కోట్లు తీసుకుంటారు అంటే ఆర్ఎంపీ డాక్టర్ని, అంటే కోట్లు గుంజేటువంటి కార్పొరేట్ లెవెల్ డాక్టర్ని కాదు. కాబట్టి డబ్బు గురించి అనేది వదిలివేయాలి. సమస్య ఉందా వెల్లడించేస్తే ఆ సమస్యకి మార్గం నా దగ్గర ఉంది అంటే డబ్బులు కాదు ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేసేదానికి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ గ్రహం ఎటు మారినా, ఏ దశ ఎటు వచ్చినా సరే మనకున్న సమస్య గ్రహాల నుంచో, జాతకం నుంచో, గోచారం నుంచో, దశల నుంచో కాదు. మనకి జరిగేటువంటి ప్రతి క్రియ కూడా ఎవరో ఏదో చేపిస్తున్నారనే అర్థము. ఎక్కడ దాకా ఎందుకు, స్నానం చేసి మనము రోడ్డు మీదకి వెళ్తుంటే ఎన్నో రకాలైన చెడు క్రియలు మన వెంట్రుకలు అంటుకొని లోపలికి వచ్చేస్తుంటాయి. ఎవరు చేయించే అవసరం లేదు. తలస్నానం చేసిన తర్వాత ఏ ఆయిల్ రాసుకొని బయటికి వెళ్ళండి, 3 రోజుల్లో ఫీవర్ వచ్చేస్తుంది, 4 రోజుల్లో రోగం వచ్చేస్తుంది, 5 రోజుల్లో అనర్జీ వస్తుంది, 6 రోజులు ఇమ్యూనిటీ పడిపోద్ది, 7 రోజుల్లో మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే జాబ్ పోతుంది. ఇవన్నీ మనం ఏమనుకుంటాం, జాతక ప్రకారంగా అనుకుంటాం. చిన్న లోపమే కదా మనం చేసేది, ఎవరు మనం ఏం చేయించరు. ఆ నమ్మకం మీకు ఉంది. మీరు తలస్నానం చేసి ఏ టైం పడితే ఆ టైము రోడ్డు మీదకి వెళ్ళండి, చెప్పులు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళండి, కొత్త బట్ట వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి. నరదిష్టి ఒక్కటి చాలా మనిషి జీవితం నాశనం చేయడానికి. కాబట్టి అందుకేనండి ఎంతో డబ్బులు ఇచ్చి కొన్నవి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం, ఎందుకు, బాగుండాలని. అదేవిధంగా మనిషి అవి సంపాదించుకునే మనిషి ఎంత ఇదిగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ బాడీలో కాదు ఉండాల్సింది, ఇమ్యూనిటీ పవర్ మనలో ఉండాలి, ఆత్మ సంతృప్తిలో ఉండాలి, మనం ఆలోచించడానికి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అప్పుడు మన దగ్గర పవర్ అనేది ఉంటే ఎవరు ఏది చేసినా మన దాకా రాదు. ఈ పవర్ అనేది మన దాకా ఉండాలంటే ఏం చేయాలి, ఒక గురువు మీ వెనక ఉండాలి. దానికి సిద్ధంగా మేము ఉన్నాను, మరి మీరు ఉండాలి కదా, అంతే కదా. మరి వస్తే దానికి ఏదైనా పరిష్కార మార్గం చూపించవచ్చు. అలానే ఈ యొక్క దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఏ రంగంలో ఉన్నా సరే దేవుని అనుగ్రహం అనేది చాలా గొప్ప విశేషం. ఆయన లేకుండా మనం ఏం లేవు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుగ్రహం కోసము శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ ఎక్కడ మనకి ఈ మాసంలో కనుక మిథున రాశిలో చేసుకుంటే గొప్ప అదృష్టం అండి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఉందండి, అయిన తర్వాత చేస్తామండి. లేదు మా అబ్బాయి పెళ్ళి అనుకుంటున్నాము, ఒడుగు అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తాం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. అట్లా కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే అన్నీ అవుతాయి. 2 సార్లు నోచుకోండి, పోయేది ఏం లేదు. 2 సార్లు నోచుకున్నా పోయేది అనేది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకునే ప్రయత్నం అయితే మాత్రం ప్రతి ఒక్కరు చేయాలి. అద్దిల్లున్నా, గుడిసున్నా, ఇల్లు లేకపోతే ఆలయానికి వెళ్ళి చేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఈ మాసంలో వీరికి చేయించుకుంటే ఎన్ని రోజుల నుంచి అనుభవించినటువంటి ధనధాన్య అభివృద్ధి లేకుండా నష్టపోయేసి, జాబు లేకుండా ఉన్నవారు, ఎన్నో రకాల కోరికలతో ఉన్నవారు, ఆశలతో ఉన్నవారు, ఎన్నో రకాల హోప్స్తో ఉన్నవాళ్ళు అందరికీ కూడా సకాలంగా సమానంగా ఆ ఒక పని అయితే వీరికి అవుతుంది. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది 7 వారాలు నోచుకోవాలి, మనకి ఏం అవసరం లేదు. అలాగా ఒక శనివారం నోచుకోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రము శనివారం మాత్రమే చేసుకోవాలి. శనివారం చేసి ఒక 5 భోజనం పెట్టాలి, స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక 5 భోజనం పెట్టాలి. ఓన్లీ వెజ్ పెట్టాలయ్యా, మన దగ్గర నాన్ వెజ్ నడవదు. ఎందుకంటే మనం ఏమి బలి ఇచ్చేటువంటి ఇది శాకాహారిగా, వెజిటేరియన్, ఫ్రూట్స్ లాంటి వెజిటేబుల్స్ మనం వండి పదార్థాలు పెడితే, పాల తాలికలు, దద్దోజనం లాంటివి పెడితే ఆ స్వామివారు సంతోషంగా స్వీకరించి మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పద్మావతి అమ్మవారి ద్వారా ఇంత పెద్ద మూట పంపిస్తారనమాట. అంటే తిరుపతిలో వచ్చేటువంటి సొమ్ము కాదు, అది పాలకులకు సరిపోతుంది. అది ఏటిని తప్పితే తీసుకోవడం రాదు. ఆ అమ్మవారి చేత దొంగతనంగా పంపిస్తారు మనకి, లేదా కుబేరుడు వచ్చి తీసుకుపోతాడు మళ్ళీ. కాబట్టి అలాంటి సంపద మనకి కలగాలి అంటే, అలాంటి సంపద వచ్చేటువంటి వనరులు మనకి కలగాలి అంటే మనం ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వారీ చేసుకోవచ్చు, నా దాకా అవసరం, వారి ఇంట్లో చేసుకోవచ్చు. కావాలంటే మనం వెల్లడిచ్చేదానికైతే ఎలా చేసుకోవాలో కూడా చెప్పే విధానం అయితే ఉంటుంది. అయితే వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్, ఈ 3 కలర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, శనివారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. సోమవారం కూడా వీరికి బాగుంటుంది. ఎక్కడైనా పంచామృత అభిషేకం శివాలయం చేసుకుంటే కూడా వీరికి అద్భుతం. అలానే వీరికి నెంబర్ 2, 4 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇంకేదైనా సమస్యలు ఉన్నాయంటే వీరికి తెల్లవాళ్ళ ఒక చిటికడు, అలానే మనకి వెల్లుల్లిపై పొట్టు ఉంటుంది, వెల్లుల్లిపాయలు ఉంటే దానిపైన పొట్టు, ఈ 2 కూడా తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకుని 2 కర్పూరం వెల్లుల్లి పెట్టి కాల్చి వేసుకోవాలి. ప్రతి 3 రోజులు ఒకసారి చేసుకుంటే చాలు. కాల్చి చేసుకుంటే ఒంటి మేము పెట్టుకొని కాదు, దిష్టి తీసుకొని మన ముందు కింద పెట్టి కాల్చుకోవాలి. ఇలా చేస్తే ఆ దిష్టి దోషాలన్నీ కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. తగలబెట్టుకుని ఏ నూనె అయితే తల మీద రాసుకోకుండా బయటికి వెళ్ళారా అంటే మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారు అనేజ్ అయిపోతారు. కాబట్టి పెట్రోల్, డీజిల్ కాకుండా ఏదైనా వంట నూనె ఉన్నా కూడా ఒక 2 స్పూన్లు నెత్తినేసుకుని బయటకు వెళ్ళాలి. తలస్నానం చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో మాత్రం అనేజీ అయితే ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంచెం ప్రతికూల వాతావరణం కనపడుతోంది గోచారం చూసుకున్నట్లయితే. అయితే వచ్చినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోవడము, అలాగే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, వృధా ప్రయాణాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఆరోగ్యం బాగోక కానీ, ఏదో రకమైనటువంటి కారణాల చేత విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడం, అధికారిక ఒత్తిడి పెరగడం, మెంటల్ టెన్షన్లు, అలాగే ఇంక్రిమెంట్లు సరైనవి లేకపోవడం లేదా సరైనటువంటి ఆదాయం రాకపోవడం కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ, మానసిక ఒత్తిడికి గురవడం కానీ, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో నిరాశపడడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే గతంలో చేసిన తప్పులకి మనసులో బాధపడే అవకాశాలు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే నష్టాలు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి.
ప్రతి చిన్న సమస్యని కూడా చాలా క్లిష్టంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఈ నెల. పిల్లల వల్ల ఖర్చులు, పిల్లల ఉద్యోగాలకి, వివాహాలకి ఖర్చులు, విదేశాలు పంపడానికి ఖర్చులు, ఇలా అనేక రకాల కారణాల చేత ఖర్చులు కనపడుతున్నాయి. విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, లేదా ఏదో గృహంలో వస్తువులు పాడవడం, వాహనాలు చెడిపోవడం వల్ల ఇబ్బందులు, విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, తీవ్ర ప్రమాదాలు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి దూరంగా ఉంచుకోవాలి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి చదువుకునే విషయంలో ఏకాగ్రత లోపించడం కనపడుతోంది. అమ్మాయిలు వెంటపడి కాలం వృధా చేసుకోవడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, రాత్రి తొందరగా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, కాలేజీలోనూ టీచర్స్ తోటి గొడవలు పడడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయంలో మీ మీద ఎవరో ఒకరు నిందారోపణలు కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో ఇబ్బందులు, బంధువులతోటి, ఆడబడుతులతోటి తగాదాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడాలు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, నిరాశ, కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారంలో అనుకోని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. స్వల్ప ధన నష్టం కూడా కనపడుతోంది. లావాదేవీలు సరిగ్గా సాగక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలస్యంగాను, నత్తనగాను వ్యాపారాలు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ దేవుడికి ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేమించిన వాళ్ళని, కావలసిన వాళ్ళని, కుటుంబ సభ్యులని అపార్థం చేసుకోవడం కానీ, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి వాళ్ళతో అపార్థాలు కానీ కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే ఈ నెలలో ఎక్కువ గొడవలు, సమస్యలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. అనాలోచితమైనటువంటి పనులు చేయకండి. ఆలోచించి ఏ పనైనా చేయండి, ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకంటే కంగారుగా చేసే పనుల వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అలాగే ఎవరితోటైనా సరే మోసం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేయకండి, దొరికిపోతారు. అనవసరంగా మిమ్మల్ని ఎదుటి వాళ్ళు చులకనగా చూస్తారు. మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగకండి. వృధా ప్రయాణాలు చేయకండి. అలాగే ఏది పడితే అది కొనడానికి ప్రయత్నం చేయకండి. అప్పు చేసి డబ్బులుంటే కొనుగోలు చేసుకోవచ్చు. పైకి మంచి వాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంపాదన విషయంలో కూడా జోద ప్రక్రియలు కానీ, బెట్టింగ్లు, స్కాములు జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఉన్న డబ్బులన్నీ పోతాయి మీకు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. జాతకంలో బలం ఉంటేనే మీకు అవి యోగిస్తూ ఉంటాయి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నిందించడం కానీ, కోపడడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. వ్యాపార లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బకాయిలు, డబ్బులు వసూలవ్వకపోవడం కనపడుతోంది. అలాగే వ్యవహారాలన్నీ కూడా ప్రతి పని ఆలస్యంగా ఎదురుకెళ్తూ ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం నత్తనడగ్గా సాగుతున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల మనస్తాపము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాలలో చిరాకులు, ఉద్యోగంలో విపరీతమైనటువంటి పరిభారం పెరగడము, అలాగే అప్పులు చేయవలసి రావడము, అనవసరమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడము కనపడుతోంది. భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేస్తే మాత్రం కలిసి వస్తుంది. బంగారం మీద, భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు యోగిస్తాయి. ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోతే కనుక దానికి సంబంధించిన విషయాల పట్ల పెట్టుబడులు పెట్టగలుగుతారు, లేదా వాటికి సరిగా రెన్యూల్ చేసుకోగలుగుతారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ కట్టడం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొంచెం లేటుగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. అనుకోని ఖర్చులు, అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా వాటికి సంబంధించినటువంటి అప్పులు చెల్లించలేని పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఇంట్లో వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, లేదా సరిహద్దు గొడవలు కానీ పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శారీరక కోరికల వల్ల, కామ కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఇబ్బందులు కలగజేస్తున్నాయి. అలాగే కాలేజీ విద్యార్థులు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట కూడా పరస్పర శారీరక కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల నుండి భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, లేదా వీసా సమస్యలు కానీ, గృహపరమైన సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న ఆలస్యం అవ్వడం కానీ, వివాహం చెడిపోవడం కానీ కనపడుతుంది. అందుకనే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో చూసి ఏదైనా దోషాలని పరిహారాలు అవి చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఈ దోషాలన్నీ పోయి మీకు వివాహం తొందరగా జరుగుతుంది. వివాహానికనే కాదు, సంతానానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలము, దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించిన ప్రయత్నం చేసి ఎదరకు వెళ్ళండి.
ఇక మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కానీ, పిల్లల వల్ల సమస్యలు రావడం కానీ, లేదా మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్, అనుమానాలోచనలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం కనపడుతోంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే అవకాశము, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి రిలీజ్ అయిన వాటిలో అన్ని కూడా అపజయాలు పాలయ్యే అవకాశాలు, సరైన పేరు ప్రఖ్యాతులు రాకపోవడము లేదా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇంట్లో ఏదో రకమైనటువంటి పోట్లాటలు, మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కువైపోతున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు, ఎదుటి వాళ్ళ మిమ్మల్ని విమర్శిస్తూ ఉండడాలు, అలాగే వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న వాహన ప్రమాదాలు, చిన్న చిన్న డెంటింగ్లు, స్క్రాచెస్ పడ్డాలు, దెబ్బలు తగలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. మీరు సరిగ్గా నడుపుతూ ఉన్నా ఎదుటి వాళ్ళు వచ్చి గుద్దుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓవర్ స్పీడ్గా మాత్రం డ్రైవింగ్లు చేయకండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు జూలై 15 వరకు రాశి అందే రవిగ్రహ సంచారంతో జాతకుడు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సమస్యని వెంటనే పరిష్కరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా వరకు పెంచుకోవడం జరుగుతుంది. దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో అధికారుల యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా మీకు కొంత అభివృద్ధి లాంటిది రావడం జరుగుతుంది. అంటే మొత్తం వ్యవస్థ, మొత్తం వ్యాపారం అనుకోవచ్చు, వ్యవస్థ అనుకోవచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ వ్యాపారం మొత్తం మీ గ్రిప్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు చెప్తేనే చేయగలం అన్నంత విషయంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, హోదా, అథారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశిలో ఇటువంటి తీక్షణ గ్రహం అయినటువంటి రవి లాంటి గ్రహం ఉన్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా కంపల్సరీగా మీ మాటని ఎదుటి వాళ్ళు అంగీకరించి మీరు చెప్పిన విధంగానే నడుచుకోవడం జరుగుతుంటుంది. అలాగే తృతీయ సప్తమాధిపతుల కలయిక ధనస్థానంలో ఏర్పడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా తెలుసున్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు, ఈ కమ్యూనికేషన్ ద్వారా పరిచయం వారితో వివాహం నిర్ణయం కానీ, అలాగే ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ జూలై 15 తర్వాత చాలా వరకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా ధనస్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాడు. అది చాలా కాలంగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ రవి కలయితో అది మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. మీ పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం, వారి యొక్క డెవలప్మెంట్ అంతా కూడా మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ధనస్థానంలో ఈ నెలాఖరు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి ధనస్థానం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, కుటుంబంలో కలిసి ఏదైనా వినోదయాత్రకు కానీ, వివాహానికి కానీ, వివాహ వేడుకు కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మీ దూర బంధువులంతా ఒకేసారి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒక రుణ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే అప్పు తీర్చడం కాకుండా ఏదన్నా ఒక బంధువుకి ఇవ్వాల్సిందో వారికి పెళ్లి చేయడమో, లేదంటే అన్నదమ్ములు చదివించడమో, లేదంటే మీ అన్నదమ్ములకో అక్క చెల్లెలకో మ్యారేజ్ చేయడం, అంటే ఒక రుణం నుంచి బయటపడతారు. మీరు అటు ఏ రంగంలో ఉన్నా, అటు వ్యాపార రంగంలో ఉన్నా, ఉద్యోగపరంగా ఉన్నా, కంప్లీట్గా ఏదన్నా స్వతంత్రంగా మనం నిలబడాలి, మనకు మనమే ఏదో ఒక సాధించాలనే ఆలోచన ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం వక్ర గమనంలో ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ధన సంపాదన చేసి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం కూడా 2 మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ బుధుడు చతుర్థాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల వల్ల, భూముల వల్ల, అలాగే సొంత ప్రాంతం నుంచి, లేదంటే తల్లిగారి తరపు నుంచి మీకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశం అన్నమాట. ఒకేసారి 2 కాలేజీల్లో మంచి సీట్లు రావడం, అలాగే ప్రతిదీ 2 అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది మంచి అవకాశం ఎన్నుకోవడంలో మీరు కొద్దిగా తర్జన భర్జన పడినప్పుడు కూడా చివరికి మంచి అవకాశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికన్నా మంచి కాలేజీలో ఇంకా బెటర్ సీట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే అది ముందు ముందు మీకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వక్రగమనంలో ఉన్నటువంటి బుధ భగవానుడు ఈ నెల 7వ తారీఖున తిరిగి మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. తిరిగి అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఇది ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం మీలో ఉన్నటువంటి టాలెంట్కి మరింత అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఇది విద్యార్థులకి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. అనుకున్న విధంగా మీకు మీ యొక్క పై అధికారులు కానీ, లేదంటే ఇంకా తెలివైన స్టూడెంట్స్ కానీ అధిగమించి నెంబర్ 1గా మీరు రాణించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రవి బుధుల కలయిక మీ జీవితంలో మళ్ళా పోగొట్టుకున్న కొత్త అవకాశాన్ని, అంటే గతంలో పోయినటువంటి అవకాశం తిరిగి రావడం కారణమవుతుంటుంది. బట్ యాజ్ టీజ్గా ఈ రవి ఈ నెల 15వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కలుస్తుంది. దూరంగా ఉన్నటువంటి మీ పేరెంట్స్ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నంలో మీ కుటుంబంలో కలడం కానీ, మీరు వాళ్ళని కలుసుకోవడం కానీ జరిగే సూచనలు కనబడుతుంటాయి. పెద్ద మొత్తంలో ధనం బంధువుల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే సమయంలో స్థిరాస్తి కొనడం కానీ, స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క రక్త సంబంధికులకి కావాల్సిన వారికి కొంత ఆర్థిక సహకారం కూడా ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ఈ కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇక ప్రధానంగా శని దశమ స్థానంలో ఉంటూ దశమాది పైన గురువు యొక్క దృష్టి పడడం వలన వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయి. అంటే వృత్తిపరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, మీ పై అధికారులు కానీ, కొలీగ్స్ కానీ ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నా వారి నుంచి మీకు విముక్తి రావడం జరుగుతుంటుంది. వాళ్ళు తప్పుకోవడం కానీ, వారి చోట్లో ఇంకొకరు రావడం వల్ల మీకు కొంతవరకు వృత్తిని చాలా ఫ్రీగా గౌరవప్రదంగా చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి అటు ప్రధాన గ్రహాలు సహకరించడంతో వారి యొక్క అభివృద్ధి ఈ వారం గతంలో పోల్చుకుంటే కొంత బెటర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే
ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరీ మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరీ మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.